హాయ్ అండి, అందరికి నమస్తే. నేను కారపు చెక్కలు, పల్లెటూరు స్టైల్లో కారపు చెక్కలు అంటారు. చెక్కలు చేయడానికి వరిపిండి, రేషన్ బియ్యమే 2 కేజీలు కడిగి ఆరబోసి పిండి పట్టించాను. ఇందులోకి కావాల్సినవి వేడి నీళ్ళు గోరువెచ్చగా నీళ్లు కాగబెట్టుకోవాలి. అందులోనే కల్లుప్పు వేసుకోవాలి. ఆ నీళ్లు మనకు ఉప్పగా ఉంటే పిండిలో సరిపోయినట్టే. కరివేపాకు ఒక 10 రెమ్మలు, ఒక 100 గ్రాములు సాయపప్పు, పెసరపప్పు, కారము రుచికి సరిపడినంత కారము, అల్లము, పచ్చిమిరపకాయల పేస్టు ఒక 50 గ్రాములు, జీలకర్ర. ఇవి ఇప్పుడు కలుపుకోవాలి. పిల్లలు తింటారుగా, కారం కొంచెమే వేసుకోవాలి. పెద్దోళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు ఉన్నారు అందుకని చెప్పి నేను కొంచెమే వేసాను. కరివేపాకు ఆకులు వేసుకోకుండా ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఆకులు వేస్తే కలవదు అన్నమాట. పిండిలో నూనెలో పైకి వస్తుంటాయి ఆకులు. ఇది అల్లము, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నా. జీలకర్ర, కల్లుప్పు వాటర్లో ముందుగా వేసుకుంటే నానుద్ది. మనకి నీళ్ళు ఉప్పగా ఉంటే సరిపోయినట్టు పిండిలో. లాస్ట్లో సాలినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇంక పోయి వాటర్ పోయి లక్ష్మి కొంచెం పోసి కలుపుకోవాలి, ఎక్కువగా పోయకూడదు. ఈ విధంగా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. లూజ్ అయితే పిండి మాడిపోతాయి చెక్కలు. ఈ విధంగా తీసుకుంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇలా ముద్ద అవ్వాలి. ఆ విధంగా చిన్న ఉండలు చేసి ఇలా వేసుకొని అలా పూరీ ప్లేస్లో పెట్టి ఒత్తుకోవాలి. ఆ విధంగా కొంచెం ఆయిల్ రాసుకొని ఆ పూరీ ప్లేస్కి ఆ విధంగా ఒత్తుకోవాలి. ఆయిల్ కాగిపోయింది బండిలో, స్పీడ్గా వేయాలి. ఆయిల్ కాగిపోయింది. అతి అమ్మ ఆయిల్ కాగినాయి, మాడిపోతాయి ముందేసి. ఈ చెక్కలకి 3 మనుషులు ఉండాలి లక్ష్మి. ఒకళ్ళు ఉండలు చేస్తూ ఉంటే, ఒకళ్ళేమో ఒత్తుతూ ఉంటే, ఒకళ్ళేమో పొయ్యి దగ్గర. పల్లెటూరు స్టైల్లో చెక్కలు రెడీ అయిపోయినాయి. చూడండి, నేనేం వేయలేదు. ఈ చెక్కల్లో వరి బియ్యం పిండి తీసుకున్నాను, రేషన్ బియ్యమే. దానిలో జీలకర్ర 20 గ్రాములు, కరివేపాకు, పెసరపప్పు ఒక 100 గ్రాములు, కారము, వేడి నూనె, కొంచెం గోరువెచ్చంది ఒక 1/2 గ్లాసు నూనె, ఆయిలు ఇవన్నీ వేసి పిండి బాగా గోరువెచ్చని నీళ్ళల్లో కల్లుప్పు వేసి నాననిచ్చి కలుపుకున్నాం. బాగా చూడండి ఎలా వచ్చినాయో, బొరుగు అంట. చూడండి, బొరుగు అంట బాగా ఉన్నాయి. ఈ విధంగా చేసుకోండి, పల్లెటూరు స్టైల్లో బాగుంటాయి. నేను కర్రీస్ అయితే చేస్తా కానీ లక్ష్మి, ఇలాంటి పిండి వంటలు నేను ఎప్పుడు చేయాల. మా అత్తగారు బాగా రుచిగా చేస్తుంది. నా పెళ్ళై 30 సంవత్సరాలు. ఎప్పుడు ప్రతి పండక్కి మా అత్తగారే పంపించుద్ది. సంక్రాంతికి కానీ, క్రిస్మస్కి కానీ, ఏ పండక్కైనా పిల్లల సెలవులకు వచ్చినప్పుడు మా అత్తగారే పంపించుద్ది. లక్ష్మి, చెక్కలు రెడీ అయిపోయినాయి. కొంచెం రుచి చూడు, ఉప్పు కారం అవి సరిపోయినాయో లేదు. ఉప్పు కారం సరిపోయినాయా లక్ష్మి? చెక్కలు టేస్ట్ చూడలేదు అసలు, రుచి ఉప్పు కారం సరిపోయినాయా? సరిపోయిందా? నువ్వు చూడు కొంచెము.
సరిపోయింది. రుచిగా ఉందా? ఉప్పు కారం అన్నీ అన్నీ సరిపోయినాయి. బ్రహ్మాండం కుదిరింది. మనం పెట్టే ఖర్చు పెడతాం లక్ష్మి అన్నీ, కానీ ఒక్కోసారి కుదరవు. అంటే గోరువెచ్చని వాటర్ పోసుకుంటే పిండిలో బాగుంటాయి అన్నమాట. అది ఒక్కోసారి గోరువెచ్చని నీళ్ళు పోయకుండా మామూలు చల్లటి వాటర్ పోయటము, ఉప్పు సరిపోదు కారం సరిపోదు, కారం సరిపోతే ఉప్పు సరిపోదు, ఈ విధంగా చేసుకుంటుంటారు. అవి రుచి ఉండవు. మనం పర్ఫెక్ట్గా కొలతల ప్రకారం ఈ విధంగా చేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు బాగా అన్నీ సరిపోయినాయి కదా రుచిగా.